ఒక పేద బాలుడు తన స్నేహితుడి ఇంటికి విందుకు వెళ్తాడు. తనతో పాటు ఓ బంగారు చెంచాను తెచ్చుకుంటాడు. అతన్ని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏమిటంటే ఈ పేదోడు త్వరలోనే అత్యంత ధనవంతుడు అవబోతున్నాడు. ఎందుకంటే ఆ చెంచాలోనే అసలైన మాయ ఉంది. ఆ చెంచాను వీధిలో ఒక ముసలమ్మ దగ్గర 2000కి కొన్నాడు. అమ్మే టైంలో ఆమె చెప్పింది, ఈ చెంచాతో ఒక ధనిక కుటుంబం ఇంట్లో 3 సార్లు భోజనం చేస్తే వాళ్ళ కొడుకుగా మారిపోతావు. అవును అని పూర్తిగా నమ్మకపోయినా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాడు. అప్పుడే అతను తన అందరికన్నా ఎక్కువ డబ్బు ఉన్న పిల్లాడి ఇంటికి వెళ్ళాడు. ఈ రోజు డేవిడ్ పార్టీ ఇస్తున్నాడు. హెన్రీకి ఆహ్వానం లేదు. అయినా తన అదృష్టాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆహ్వానమే లేకుండా వచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది పేదవాళ్ళకి సరిపడే చోటు కాదు అంటూ అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు తిడుతూ ఉన్నారు. క్లాస్లో తరచూ హెన్రీని బెదిరించే పాల్ నవ్వుకుంటూ ఒక నోటు తీసి అతని చేతిలో పెట్టాడు. భిక్షగాలను ఖాళీగా పంపించకూడదుగా అని అన్నాడు. డేవిడ్ వెంటనే అతన్ని ఆపాడు. హెన్రీ ఎలాగో వచ్చాడుగా, భోజనం చేసిపోతేనేం అన్నాడు. వంటవాడు అప్పటికప్పుడే రుచికరమైన వంటలతో టేబుల్ సిద్ధం చేశాడు. అందరికీ బంగారు స్పూన్ ఇచ్చారు. కానీ హెన్రీ చెంచా తీయబోతుండగా పాల్ ఆపాడు. పేదవాళ్ళకి బంగారు చెంచాలతో తినే అర్హత లేదు అంటూ ధిక్కరించాడు. ఇతనికి డిస్పోజబుల్ చెంచా ఇవ్వండి అని ఆదేశించాడు. హెన్రీకి కోపం రాలేదు. అసలు ఇదే తనకు కావాల్సింది.